బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే గులాబీ పార్టీ ముఖ్య నేత కవితకు అత్యంత సన్నిహితుడు డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఆయనకు కాంగ్రెస్ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన సంజయ్ కుమార్ ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ వరుసగా ఆయనపై విజయాలు సాధించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా సంజయ్ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆ సీటును బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం కాంగ్రెస్ లో చేరిన రెండో రోజే మరో పెద్ద వికెట్ పడడం బీఆర్ఎస్ కు షాకే. నిజానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కారు దిగి హస్తం గూటికి చేరడానికి సర్వం సిద్ధమైందంటూ శనివారం విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతలోనే అనూహ్యంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. వీరే కాదు, హైదరాబాద్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూలై మొదటి వారంలోగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు చర్చలు సఫలమైనట్లు చెబుతున్నారు. ఎనిమిది నుంచి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వారి పేర్లతో సహా దానం ఇటీవల ప్రకటించారు. ఇదిలా ఉండగా గంగుల కాంగ్రెస్ లో చేరుతారంటూ వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన్ను తన ఫామ్ హౌస్ కు పిలిపించుకొని మాట్లాడారు. గంగులతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లు కూడా ఉన్నారు. గంగుల ఫామ్ హౌస్ వద్దకు వచ్చేసరికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి గొప్పదని, ఇలాంటి ఫిరాయింపులను గతంలో ఎదుర్కొన్నట్లు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 2004 నుంచి 6లో అప్పటి ప్రభుత్వం ఇలానే చేసిందని, అయితే తెలంగాణ ప్రజలు తీవ్రంగా ప్రతిస్పందించడంతో కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చిందన్నారు. అలాగే ఇప్పుడు కూడా చరిత్ర పునరావృతం అవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.